10 గంటల ప్రాంతంలో రాష్ట్ర పార్టీ కార్యాలయం పైన కాంగ్రెస్ మూకలు పరిపాలన అనుభవం లేనటువంటి పరిపాలన చాతంగాలైనటువంటి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలోని కొంతమంది గుండాలు ప్రేరేపించడం వల్ల ఈ రోజు బీజేపీ పార్టీ కార్యాలయం పైన దాడి చేయడం జరిగింది. ఆ దాడికి నిరసనగా ఈ రోజు కరీంనగర్ కోర్టు చౌరస్తాలో మేము నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో ఇక్కడ ఉండేటువంటి కాంగ్రెస్ నాయకులకు చెందినటువంటి కొంతమంది నాయకులు దీన్ని ఎట్లయినా విచ్ఛిన్నం చేయాలని ఇందులో కూడా కాంగ్రెస్ కార్యకర్తలు చొరబడి మేము తెచ్చినటువంటి దిష్టి బొమ్మను మాకు తెలియకుండా వాళ్ళు అంటుపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. దాన్ని సమర్థిస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులు దాన్ని గ్రహించి మా కార్యకర్తలు వెంటనే విడుదల చేయాలి, లేకుంటే రానున్న రోజుల్లో ఈ కాంగ్రెస్ పద్మనాభంలో ఉన్నటువంటి కాంగ్రెస్ భవనాన్ని ఈ రోజు గంట రేపల్లో వదిలిపెట్టలేదంటే మా రాష్ట్ర పార్టీ నాయకులతో ఆలోచించి అవసరమైతే గాంధీ భవన్ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఆఫీస్ అయినా ముట్టడిస్తాం. చాతగానటువంటి కాంగ్రెస్ నాయకులు గట్ట దిగడానికి దగ్గరలో ఉన్నారు. మీరు వాళ్లకు వత్తాసు పలకాల్సిన అవసరం లేదు. కేవలం ఈ రోజు ప్రభుత్వాన్ని నడపాలని చాతగానటువంటి కాంగ్రెస్ నాయకులు తెలంగాణలో అధికారంలోకి రాకముందు ప్రజలకు ఇవ్విస్తామని మోసం చేసినటువంటి నాయకులు కేవలం ప్రజల మూడును డైవర్ట్ చేసేందుకే ఏదో ఒక ఇష్యూ ప్రభుత్వం ఏం చేస్తామని చెప్పుకోలేక ఏం చేయలేనటువంటి నాయకులు ప్రజల మైండ్ సెట్ ను ప్రజల మూడును డైవర్ట్ చేసేందుకే ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి కొంతమంది రౌడీలను కాంగ్రెస్ నాయకులు పెంచి పోషించి ఈ 2 నెలల నుంచి జరుగుతున్నటువంటి ఇష్యూలు మొత్తం కేవలం పరిపాలన చేత కాకుండా రైతులకు రుణమాఫీ గాని, నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు గాని, తులం బంగారం గాని, పెళ్లి అయ్యే వాళ్లకు ₹1,00,000 ఇస్తానటువంటి హామీలు 66 రకాలైనటువంటి హామీలు ఇచ్చి ఫెయిల్ అయినటువంటి ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించి డైవర్ట్ చేసేందుకే ఈ రోజు ఇలాంటి దాడులు. గురుకులాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ దాదాపుగా 50 నుంచి 55 మంది చనిపోయారు. ఇవాళ కరీంనగర్ లో కూడా శర్మానగర్ లో ఉన్నటువంటి గురుకులో కూడా 33 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై నిన్నటి నుంచి హాస్పిటల్లో ఉంటే కనీసం పరామర్శించలేనటువంటి సోదరులైనటువంటి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు బీజేపీ ఆఫీస్ పైన దాడి చేసి ఈ ఇష్యూను డైవర్ట్ చేసి ప్రెస్ మీడియాలో రాకుండా చేసేటువంటి ప్రయత్నమే ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. రేవంత్ రెడ్డి గారికి పరిపాలన చేత కాదు, ఆ కాంగ్రెస్ నాయకులకు కూడా పరిపాలన చేతనయ్యేటువంటి పరిస్థితి కూడా లేదు. కేవలం టాపిక్ డైవర్ట్ చేసి కాలయాపన చేయడానికే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తుందని అంటున్నాం.